వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి తెలుగు టాక్స్. చాలా రోజులైంది నేనైతే లాంగ్ వీడియో పెట్టి. ఇంకా నాకు కొంచెం లాంగ్ వీడియో చేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది. ఎలాగైనా ఈ రోజు అయితే ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని షార్ట్స్ లో అయితే పెట్టడం చాలా కష్టం. అందుకే ఈ రోజు అయితే మీతో లాంగ్ వీడియో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం నేను ఒకటి గట్క రెసిపీ చేసి షార్ట్ లో పెట్టినప్పుడు ఇంకా ఒక 2-3 మెంబర్స్ అయితే అడిగారు అందులో ఏమేమి మిక్స్ చేశారు అని. ఇంకా ఈ రోజు అయితే నేను ఎలా రెడీ చేసుకుంటాను అది అనేది అయితే మీకు క్లియర్ గా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ప్లీజ్ కొంచెం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా నేనైతే ఏమేమి తీసుకున్నానో మీకైతే ఫటాఫట్ చూపించేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే తెల్ల జొన్నలు అనమాట. ఇంకా తర్వాత అయితే ఇవి పచ్చజొన్నలు, ఇంకా ఇవి సజ్జలు అంటారు కదా, ఇంకా అవన్నమాట. ఇంకా ఇవి అయితే కొర్రలు. ఇంకా ఇవైతే నేను అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను, హాఫ్ కేజీ. ఇంకా ఇవైతే మనకి మంచిగా మిక్స్ చేసుకుని కొంచెం చెత్త అది ఉంటే క్లీన్ చేసుకోవాలి. ఇంకా వీటిని అయితే ఇప్పుడు మంచిగా కొంచెం రవ్వలాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను, చేసేసేయండి. ఇక్కడైతే నేను అన్ని మిక్స్ చేసుకుంటున్నాను. కొర్రలు, సజ్జలు, ఇంకా తెల్ల జొన్నలు అన్నమాట. ఇంకా ఇవి మొత్తం అయితే మనకి 2 kgs వరకు అవుతాయి. ఇంకా ఇది ఈజీగా మనకైతే ఒక 1.5 month ఈజీగా వస్తుంది అనమాట. ఇంకా ఇలా నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకొని ఇంకా మనం ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇంకెప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నేనైతే డైలీ తింటా అనుకోండి. ఇంకా అది ఎవరైనా తినాలనిపించే వాళ్ళైతే మంచిగా ఈజీగా డైలీ తినొచ్చు. చూసారు కదా, ఇంకా ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదైతే హెల్త్ కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఐరన్ కానీ లేకపోతే షుగర్ ఇలాంటివి ఏ ఉన్నా కానీ మీకు మంచిగా కంట్రోల్ ఉంటాయి. ఇప్పుడైతే నేను దీన్ని అయితే మంచిగా దొడ్డు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అలా అయితే గ్రైండ్ చేసుకుంటాను. మీకు ఇలా కాకపోతే మీరు గిన్నెలో కూడా పట్టించుకోవచ్చు. వాళ్ళైతే ఇలా గట్కకు కావాలి అని అంటే వాళ్ళు పట్టిస్తారనమాట. ఇంకా ఇలా అయితే మా మమ్మీ రెగ్యులర్ గా చేస్తుంది కాబట్టి నాకు అలవాటు. ఇంకా మీకు కష్టం అనిపిస్తే గిన్నెలో పట్టించుకోవచ్చు. ఇలా అయితే నేను మొత్తం పట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా ఇదైతే హెల్త్ కి చాలా మంచిది. డెఫినెట్ గా మీరైతే ట్రై చేయండి. మనకైతే హెల్త్ కి ఎనర్జీ కానీ మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మీకైతే ఇది షేర్ చేయాలని నేనైతే వీడియో చేస్తున్నాను. ఇలా అయితే మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా రవ్వలాగా మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఇలా మంచిగా రవ్వలాగా చేసుకుంటే మీకు వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా దీన్ని అయితే మంచిగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎన్ని డేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది మాక్సిమం ఇద్దరికైతే ఒక 1.5 month వస్తుంది అనమాట. ఇంకా ఇదైతే హెల్త్ కి చాలా మంచిది. డెఫినెట్ గా మీరైతే చేసుకొని తినండి. రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి ఇది ఎలా వండుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను ఒక 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ అయితే ఒకరికి సరిపోతుంది. మీకు 2 members ఉంటే 2 glasses వేసుకోండి. ఇంకా ఇదైతే ఇలా మంచిగా వాటర్ పోసి ఒక 2 hours బిఫోర్ అయితే నానబెట్టుకోండి. ఆ తర్వాత అయితే ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసి ఇంకా అవి మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఈ గట్కనైతే అందులో వేయాలి. ఇంకా కొంచెం మంచిగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది అనమాట. ఇంకా ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంతే, ఇంకేం వేయకూడదు. ఇంకా ఇలా కలుపుతూ ఉంటే మనకైతే ఇది కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుంది అనమాట. ఇంకా అప్పుడైతే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇది తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడకండి, చాలా బాగుంటుంది. ఇంక ఇది మీరు కర్రీలో అయినా పెరుగులో అయినా తింటే చాలా బాగుంటుంది. నేనైతే రెగ్యులర్ గా పెరుగులోనే తింటాను. చూపించడానికి ఇప్పుడైతే కర్రీ వేసుకున్నాను అనమాట. నాకైతే పెరుగులో మంచి అనిపిస్తుంది టేస్ట్. ఇంకా మీరు కర్రీలో అయినా తినొచ్చు. ఇదైతే ఇదనమాట వీడియో. అయితే మీకైతే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. డెఫినెట్ గా చేసుకొని తిని హెల్తీగా ఉండండి. నా వీడియో ఒక్కరికి యూజ్ అయినా నేనైతే చాలా హ్యాపీ. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే మీరు చేయాల్సిందల్లా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి.